హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు 1989. సో తమ్నేల్ అయితే చూసేసారుగా, ఈయనైతే ఇంటికి దగ్గరలో డ్వాక్రా బజార్ పెట్టారు అని అందరూ చెప్తున్నారు. సో కాస్ట్ రీజనబుల్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ బాగున్నాయి అని ఒక 2-3 మెంబర్స్ దగ్గర విన్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు చేయాలా, మనం కూడా వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం అనిపించింది. సో అన్నీ 100, 200, 300 ఈ బడ్జెట్లోనే ఉన్నాయండి డ్రెస్సెస్ అవి కూడా. సో ఇక్కడ టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, అండ్ పిల్లల డ్రెస్సెస్ కానీ, పెద్దవాళ్ళకి, లేడీస్కి అందరికీ ఉన్నాయి. అండ్ జెంట్స్కి అయితే ఈ ట్రౌజర్స్, నైట్ ప్యాంట్స్, ట్రాక్స్ ఇవైతే చాలా బాగున్నాయి. అంటే మంచి క్లాత్ ప్లస్ బెస్ట్ ఏమంటారు ధరలు కూడా నిజం చెప్పాలంటే. నాకైతే క్లాత్ ఎంత బాగా నచ్చిందో కాస్ట్ కూడా నచ్చింది. సో ఆ క్లాత్కి ఆ ప్రైస్ అయితే రీజనబుల్ అనిపించింది. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి నైటీస్ కూడా ఉన్నాయి. సో అన్ని వస్తువులు ఉన్నాయండి, ఇది ఉంది అది లేదు అని లేదు. అండ్ అలాగే పాత పట్టు చీరలకు ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. సో మీ దగ్గర ఏమైనా పాత పట్టు చీరలు ఉంటే హ్యాపీగా తీసుకెళ్ళి డబ్బులు కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారు, ఇవైతే కొంచెం ఓల్డ్ లుక్ అయితే వస్తాయి ఇంట్లో పెట్టుకుంటే. అలాంటి వింటేజ్ లుక్ వచ్చేలాగా ఉన్నాయన్నమాట కొన్ని థింగ్స్ అయితే చాలా బాగున్నాయి. వాల్ ఫ్లాగ్స్ కానివ్వచ్చు, లేకపోతే చైర్స్, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కట్లరీ. సో ఇది అండ్ కింద కనపడుతుంది కదా స్టూల్స్, అవైతే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయండి. అండ్ ఇక్కడ నుంచి శారీస్ అయితే ఉన్నాయి. శారీస్లో చాలా టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. 2 చీరలు 500 అట్లా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. కలంకారీ ప్రింట్స్ కానీ, సో డ్రెస్సెస్ కానీ, అండ్ అలాగే శారీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అట్లా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ ప్రతి టాప్ 299, 150 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో 299, 399 అయితే ప్రైజెస్. ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా పూజకి సంబంధించి మనం అగరబత్తిలు అట్లాంటివన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి లేడీస్ వేర్ అనమాట. అండ్ ఆయుర్వేదం షాప్స్ కూడా ఉన్నాయండి. మనకి మూలికలతో తయారు చేస్తారు కదా, గ్యాస్ ట్రబుల్కి కానివ్వచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్ కానివ్వచ్చు. అలాగే ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్గా. మందార్ ఫేస్ ప్యాక్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్, చాలా కైండ్స్ ఆఫ్ ఫేస్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఇది కనిపించడమే పాపం, పిల్లలిద్దరు ఇక్కడ ఆగిపోయినారు బికాస్ చాలా టాయ్స్ అయితే ఉన్నాయి. బట్ టాయ్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించినాయి నాకు, అంత చీప్గా అనిపించింది. కానీ టాయ్స్ విషయానికి వస్తే కాస్ట్లీగానే ఉన్నాయి. సో అదొక్కటైతే నాకు కొంచెం అట్లా ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కౌంటర్ అయితే, ఈ కౌంటర్ రాజమండ్రి. సో నేను ఇక్కడ రాజమండ్రి పూతరేకులు, అలాగే రాజమండ్రి తాటి తాండ్ర, రాజమండ్రి రేగోడి, అవన్నీ కూడా చాలా డీటెయిల్గా అక్కడ పేరు రాసి పెట్టారనమాట. రాజమండ్రి పేరు చూడగానే మనం ఆగిపోతాం, తెలుసు కదా ఆటోమేటిక్గా మన హోమ్ టౌన్ అంటే. సో అక్కడి నుంచి ఈ రాజమండ్రి కానివ్వండి, రేగొడియాలు కానివ్వండి, అలాగే మరమరాల బెల్లం ఉండలు కానీ, చాలా డిఫరెంట్ మా రాజమండ్రి డ్రై ఫ్రూట్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ సెల్కి పెట్టారు. తర్వాత అలా ముందరికి వెళ్తే మన లేడీస్ ఆగిపోయే కార్నర్ అనమాట, ఫ్యాన్సీ. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి. నాట్ ఓన్లీ ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన కిడ్స్ పిల్లలకి కావాల్సిన ఫ్యాన్సీ మొత్తానికి అయితే ఇయర్ టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పిచ్చిగా డిఫరెంట్ పిచ్చిగా కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే నేను కూడా కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే శారీస్ లో చెప్పాను ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సాఫ్ట్ క్లాత్, నెక్స్ట్ వచ్చేసి కాటన్స్ లో డిఫరెంట్ మల్మల్ కాటన్ కానీ అట్లా డిఫరెంట్ కాటన్ కూడా ఉంది. అండ్ ఇదేదో హల్వాస్ పెద్దగా పెద్దగా ఈ హల్వా బ్యాచ్ కాదనమాట, అందువల్ల వచ్చేసాము. అండ్ అలాగే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. కానీ మాకు పాప లేదుగా,
సో అందుకే పెద్దగా లుక్ వేయలేదు నేను. అండ్ అలాగే జరీ అంచు శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. 600-700 రేంజెస్లో పెట్టారు. నాకైతే రీజనబుల్ వర్తి అనిపించింది. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి మగవారికి కూడా పాపం వాళ్ళేవో పెట్టినారు. నేను పెద్దగా లుక్ వేయలేదు, ఎందుకంటే మా వారిని నేను పెద్దగా ఏం కొన్నా, ఆయన కొనేసుకుంటా ఉంటారు. అండ్ కొంచెం ముందరికి వచ్చేసరికి లేడీస్కి మళ్ళీ టీషర్ట్స్, టాప్స్, ఇట్లా జెంట్స్కి కూడా టీషర్ట్స్, టాప్స్ అట్లా పెట్టారన్నమాట. సో పర్టికులర్గా చూడలేదు, కానీ అట్లా చూసేసినాను. ఎందుకంటే మనకు కావాల్సిన కార్నర్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం కదా అన్నట్టు. ఇది వచ్చేసి మగవారికి షర్ట్స్ అన్నమాట. అసలైన కార్నర్ ఇది మనకి కావాల్సింది. ఇక్కడ చూస్తున్నారు కదా, డాలర్స్, నెక్ సెట్స్, అప్పు భలే ఉన్నాయి. కాస్ట్ పర్వాలేదు అనిపించింది, నాట్ హై నాట్ లో అట్లా అనిపించింది. మరీ హై ప్రైస్ కాదు, కొనుక్కోవచ్చు, రీజనబుల్గా అయితే ఉంది. కానీ కలెక్షన్ బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనకి ట్రెండ్కి తగినట్టుగా ఈవెన్ కస్టమైజేషన్ కూడా చేసిస్తున్నారు అక్కడికక్కడే. కొన్ని అయితే బ్లాక్ బీడ్స్ అవి కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసారా ఈ వడియాలు, ఎస్పెషల్లీ వడియాలు నేను తీసుకున్నాను కూడా. ఇవి కొత్తిమీర వడియాలు, పండు మిరప వడియాలు, రాగి వడియాలు, ఇట్లా చాలా రకాల వడియాలు అయితే పెట్టారు. సో నాకైతే వడియాల్లో రకాలు బాగా నచ్చాయి, సో తీసుకున్నాను నేను కూడా. కొంచెం ముందరికి వెళ్ళేసరికి తెలిసిందే కదా, మళ్ళీ మన లేడీస్ కార్నర్స్ అన్నీ వచ్చేసినాయి. ఒక లుక్ అయితే వేసేసాను, కొనకపోయినా ముందైతే చూసేయాలా, సో చూసేసినాను అనమాట. ఇయర్ టాప్స్ అయితే మాత్రం సూపర్, అసలు చాలా నచ్చాయి. ఇయర్ టాప్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఉంది ఇది లేదు అనేది లేదు, సో అన్నీ ఉన్నాయి ఫ్యాన్సీకి సంబంధించి. ఎస్పెషల్లీ ఇదైతే చాలా పెద్ద కౌంటర్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ జ్యువెలరీ ఉందండి, దట్టు చాలా రీజనబుల్ ప్రైసెస్లో 150-200 ఈ రేంజ్లో అయితే ఉంది ఇన్విజిబుల్ జ్యువెలరీ. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అందరూ ఇన్విజిబుల్ అంటున్నారు. సో ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. చక్కగా ఎవరైనా ఇన్విజిబుల్ కావాలి, అందులోనూ బడ్జెట్లో అనుకుంటే చక్కగా ఈ డ్వాక్రా బజార్కి అయితే వెళ్ళిపోండి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంది లొకేషన్. అండ్ చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే తెలిసిందే కదా, మనకి కావాల్సిన కొన్ని కౌంటర్స్లోనే మనం ఆగిపోతూ ఉంటాము. ఇక్కడ కూడా ఏవో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ కట్లరీ, కొంచెం కాఫీ కప్స్, మగ్స్, ఏవేవో చాలా చెప్తున్నాగా ఇంట్లో కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఎవరికైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వస్తువులు కొనడము ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే ఖచ్చితంగా విజిట్ చేసేయచ్చు. అండ్ పిల్లల విషయానికి వస్తే ఇదిగో ఈ కౌంటర్లో ఆగిపోతారండి ఖచ్చితంగా. అసలు బొమ్మలు ఎక్కడంటే అక్కడ మా పెద్దబ్బాయి, మా చిన్నబ్బాయి ఇద్దరూ ఆగిపోయే వాళ్ళే. సో ఈ బొమ్మలు, కార్లు, ఈ గన్స్, ఆ బైక్స్, అబ్బబ్బా గంట సేపు ఇక్కడ ఆపేశారు మమ్మల్ని. ఒకటి కావాలంటాడు, ఇంకొకటి కావాలంటాడు. సరే అని తీద్దాం అనేసరికి ఇంకొకటి అంటారు, పిచ్చెక్కిస్తారు మా పిల్లలు ఇద్దరు. సో మొత్తానికి అయితే వాళ్ళకి కావాల్సినవి ఏవో తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసినాం. కొంచెం ముందరికి వెళ్ళాము. సో ఇది కూడా కౌంటర్స్లో బొమ్మలు ఎక్కువగా ఉన్నాయండి బాబు. అసలు పిల్లలు నాకైతే చాలా కష్టమైంది. సో తప్పదుగా మరి పిల్లలతో వచ్చినప్పుడు మనకి ఈ కష్టాలు. సో మొత్తానికైతే ఇక్కడ ఈ కార్నర్ అయితే కనుక స్టీల్ సామాను, నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్, అలాగే ఇంటికి ఎస్పెషల్లీ కిచెన్కి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో నేను ఒకటి అడిగి చూశాను కొన్ని. అండ్ ఇలా బయటకు వస్తే పిల్లలకి సంబంధించిన షార్ప్నర్స్, పెన్స్ తీసుకుంటానంటే ఏమైనా పెన్స్ తీసుకు, అలాగే పెన్స్, సో స్టేషనరీ అంతా కూడా ఇట్లా బయట ఉందన్నమాట. సో ఇక్కడ మా పెద్ద అబ్బాయి ఆగిపోయాడు, అంటే ఇంకా మా చిన్నవాడు స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాడు ఇక్కడ ఆగలేదు. మా పెద్దోడు అయితే ఆగిపోయాడు. సో వాడు ఏదో కొనిపించుకున్నాడు మొత్తానికి అయితే. సరే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం వెళ్ళాము.
ఇవన్నీ కూడా ఒక్కొక్క ఊరు నుంచి తీసుకొచ్చారండి. ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్క ఊరు నుంచి అయితే పెట్టారు. సో ఇట్లా ఆచంట, నెక్స్ట్ మచిలీపట్నము, వైజాగ్, రాజమండ్రి ఇలా అన్ని ఊర్ల నుంచి వాళ్ళ ఊర్లో స్పెషాలిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ డిస్ప్లే చేశారు. అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి, చాలా మటుకు రీజనబుల్ అనిపించింది. సో ఏవో ఇదిగో ఈ పిల్లల ఐటమ్స్ ఎస్పెషల్లీ టాయ్స్ అయితే కొంచెం కాస్ట్లీ అయితే అనిపించినాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక డిఫరెంట్గా మీకు ఏం కనిపిస్తుంది అబ్జర్వ్ చేశారా ఎవరైనా? ఇంకొకసారి డీటెయిల్గా నేనే చూపిస్తాను. ఇక్కడ ఒక డీటెయిల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పూర్వకాలంలో మనం వాడే కాయిన్స్ కూడా డిస్ప్లే పెట్టారు. సో అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. సో నేను నా చిన్నప్పుడు చూసిన 5 పైసలు, 10 పైసలు, పావు, ఇట్లా ఎవ్రీథింగ్ ఇదే కాదండి, రాజుల కాలంలో వాడే కొన్ని నాణాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో పురాతన వస్తువులకు సంబంధించి కొంతమంది యాంటిక్ కలెక్షన్ అని కొంతమంది పోగేసుకుంటూ ఉంటారు, ఇంట్లో కలెక్షన్ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ కౌంటర్ బాగుంటుంది. ఇంకా తెలిసిందే కదా, ఇక్కడ లేడీస్ వేర్ అంతా ఉంది, నైట్ వేర్, టాప్స్, డ్రెస్సెస్ మధ్యలో ఫ్రాక్ మోడల్ ట్రెండింగ్లో ఉన్నాయి. అన్నీ కూడా 250 రూపీస్ టు 400 బడ్జెట్లోనే ఉన్నాయి. మోర్ అయితే రీజనబుల్ కొనుక్కోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే చూసారా, ఇక్కడ ఈ వుడ్ ఫర్నిచర్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడే చక్కగా గోబీ మంచూరియా అండ్ అలాగే ఢిల్లీ అప్పడము, ఐస్ క్రీమ్స్, ఇంకా ఏవో సమ్ ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. బర్గర్, పిజ్జా, ఏవో సమ్ కేఎఫ్సి, చికెన్, ఇట్లా ఏవో కొన్ని కౌంటర్స్ అయితే ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ మధు ఫుడ్స్ అంతా కూడా పికిల్స్ అట్లా పెట్టినారండి. మొత్తానికైతే అన్ని కౌంటర్స్ చెక్అవుట్ చేసినానండి. మీకు కూడా చూపించాలి కదా, నాతో పాటు మీరు చూడాలి కాబట్టి మీకు కూడా చూపించేసినాను. సో అన్ని కౌంటర్స్ చెక్అవుట్ చేసేసాను. నాకైతే కొన్ని బాగా నచ్చాయి, కొన్ని సోసోగా అనిపించినాయి. సో మీరు కూడా చూసేస్తున్నారు కదా. సో ఇట్లా అయితే ఉన్నాయన్నమాట, ఒక్కొక్క ఊరి స్పెషాలిటీని ఇక్కడ ఇలా డిస్ప్లే చేశారు. శారీస్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్ ఏంటి, డ్రెస్సెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే ఇందులో ఉన్నాయి. చక్కగా మీరు ఫ్యామిలీతో విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన తిరుపతి ఇందిరా మైదానం అంటాం కదా, మన తాతయ్య గుంట అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట ఇందిరా మైదానం. సో ఇందిరా మైదానంలో ఇలా డ్వాక్రా బజార్ అయితే అరేంజ్ చేశారు. సో రీజనబుల్ కాస్ట్ అండ్ అలాగే మనకు కొంచెం ఫన్ ఫీలింగ్గా అనిపిస్తుంది కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేయడానికి. ఏదైనా 1-2 కొనుక్కోవచ్చు కూడా. నేను కూడా కొన్ని కొన్నాను. నేను చూసారు కదా ఇక్కడ మనం కొన్నాయంత ప్యాకింగ్లో. సో ఈ కౌంటర్ అయితే మాకు బాగా నచ్చింది. అదేంటి మనం జనరల్గా హజ్మోలా, అదే మన గుజరాతీలో వాళ్ళు హజ్మోలా, ఉసిరికాయలు ఇట్లాంటివి తెస్తూ ఉంటారు కదా, ఆ కౌంటర్ అన్నమాట. ఇట్లా మా పిల్లలు హడావిడి చూస్తున్నారు కదా. సో మా వాళ్ళు పరుగులు. ఫైనల్గా ఇది ఇంకా వెళ్ళిపోయే మూమెంట్. చివరిగా అన్ని చూసేస్తున్నాము, డ్రెస్సెస్ అన్నీ కూడా. డ్రెస్సెస్ అయితే మంచి కలెక్షన్ ఉంది, ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ శారీస్ కూడా కలంకారీ ఎస్పెషల్లీ డిఫరెంట్గా అనిపించినాయి. హ్యాండ్ ప్రింట్ శారీసెస్ అవి ఉన్నాయి. మీకు ఎవరికైనా అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వెళ్ళి తీసుకోవచ్చు. సో నేను అక్కడ ఏం పర్చేస్ చేశానో ఒకసారి అవి కూడా చూపించేస్తాను. చెప్పాను నేను అప్పడాలు, వడియాలు అవి తీసుకున్నానని. మా పిల్లలు ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు. అండ్ నేనైతే అప్పడాలు, వడియాలతో పాటు నాన్ వెజ్ రెడీ మిక్స్ ఫ్రై మసాలా అనేది ఒకటి తీసుకున్నాను. సో మసాలా పౌడర్, అది ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అట్లా చేసుకోవచ్చు అంటే అదొకటి తీసుకున్నాను. అండ్ ఈ వడియాలు, నెక్స్ట్ ఇంకేంటంటే ఇది 4 ప్యాకెట్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇందులో పండు మిరప వడియాలు, కొత్తిమీర వడియాలు అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట, అలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోన్ కటీరా, అదే మనం బాదం పిసన్ అంటాం కదా, బాదం బంక, బాదం జిగురు, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. సమ్మర్లో మంచిది అది. అండ్ ఇది వచ్చేసి హజ్మోలా, ఈ పిల్లలు కానీ మనం కానీ ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ కోసం వాడుతూ ఉంటాం కదా.
అండ్ ఇది మా పెద్ద అబ్బాయి ఏవో తీసుకున్నాడు, టూటీ ఫ్రూటీ అంట ఏవో సంథింగ్ తీసుకున్నాడు. సో ఇట్లా అయితే నేను తీసుకున్నాను. ఇదండి మా షాపింగ్. మీకు ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ బాగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి